నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భారీ ఆయుధాల డంప్ను స్వాధీనం. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అధికారులు స్పందించి తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్. ఐడియాలజికల్ పాలిటిక్స్ పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు చర్యలు చేపట్టామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఆయన ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో కొందరు కీలక సభ్యులు కూడా ఉన్నారు. రాష్ట్రానికి చెందిన 21 మంది వివిధ రాష్ట్రాల మావోయిస్టు సభ్యులుగా ఉన్నారు. వారంతా వచ్చే మార్చి కల్లా లొంగిపోవాలి అని హెచ్చరించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భారీ ఆయుధాల డంప్ను స్వాధీనం చేసుకున్నారు. నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తాం. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతాం. రేవంత్ ఢిల్లీ తన చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడు. రేవంత్ ఢిల్లీ ఒప్పుకున్న తెలంగాణ సమాజం బనకచర్లకు ఒప్పుకోదు. ఉస్మానియా, కాకతీయ మళ్లీ ఉద్యమ వేదికలై తెలంగాణ హక్కులు కాపాడుతాయి. జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం. రైలు రోకో చేస్తాం. ఢిల్లీ మెడలు వంచుతాం తప్ప ఒక్క నీటి చుక్క కూడా వదలమని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. నువ్వు రాత్రికి రాత్రి ఢిల్లీ చేతులు ఉన్నదని ప్రాజెక్టు కడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నీ శిష్యుడు రేవంత్ రెడ్డి ఒప్పుకుంటాడేమో గాని తెలంగాణ ఊరుకోదు బిడ్డ, తెలంగాణ ఊరుకోదు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒప్పుకొని వస్తుంటామనుకుంటావా? మరొక తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వం ఎంత పోరాటం. బాబుకేముంది? రేవంత్ రెడ్డి నాశేతున్నాడు, ఢిల్లీ నాశేతులు ఉంది, ఎత్తుకపోతా అంటున్నాడు. బిడ్డ రేవంత్ రెడ్డి నీ చేతులు ఉన్నాయేమో కానీ తెలంగాణ ఊరుకోదు. మా కాలేజీ చెప్పిండు, మా కాలేజీ చెప్పిండు, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల దాకా తరిమి కొట్టు, ప్రాంతంలోనే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెట్టు. దానికి సిద్ధమైతే తెలంగాణ. అవసరమైతే మా ఉస్మానియా, మా కాకతీయ, మా శాతవాహన, మా పాలమూరు యూనివర్సిటీలు మరొక్కసారి ఉద్యమ వేదికలైతే పోరాడతాం. తెలంగాణ హక్కులు కాపాడతాం. విడిచిపెట్టే సమస్య లేదు. మన హక్కులు మాత్రం వదిలిపెట్టే ఇష్యూ లేదు. ఇది విషయం. ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే గుడ్డిగా వ్యతిరేకిస్తలేం బిడ్డ. మా వాటా తేలాలి. మా ప్రాజెక్టులకు అడ్డు చెప్పినావు, మా 968 అడ్డు చెప్పినావు. ముందు వాటన్నింటినీ క్లియర్ చేయి, లెక్క తెచ్చు, తర్వాత నేను నడిస్తే దప్ప లేకపోతే నడవదు. రేవంత్ రెడ్డి తల ఊపినా, రేవంత్ రెడ్డి సంతకం పెట్టినా కేసీఆర్ ఊరుకోడు, తెలంగాణ రైతులు ఊరుకోడు. అవసరమైతే మనమే సుప్రీంకోర్టుకు పోతాం, ఢిల్లీ తలుపు దంతాం. మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమ తరహాలో జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం, రైలు రోకోలు చేస్తాం, ఢిల్లీ మెడలు వంచుతాం తప్ప ఒక్క చుక్క నీళ్లు తెలంగాణ వదులుకోదు కాక వదులుకోదు అని మనం చేస్తాం. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారుల మీదకి తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు వాడినా తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహులు జాబితా రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడుది ఉంటే రెండో పేరు రేవంత్ రెడ్డిది ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి విద్యార్థుల సదస్సులో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అంటే ఆనాడు ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి
రైఫిల్ రెడ్డిగా పేరొందినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండవ పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. ఎందుకంటే అది ఎన్నిటికీ తుడిచిపెట్టుకోపోలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి మధ్యకాలంలో ఏం చేస్తుందంటే ఈ ఉద్యమాన్ని, మన ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలనో, మన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం, ఉద్యమ జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ మధ్య మీరు కూడా చూసే ఉంటారు, ఒక సినిమా ఫంక్షన్ లో అల్లు అర్జున్, బాలకృష్ణ కూడా మీటింగ్ అటెండ్ అయింది. అల్లు అర్జున్ కూడా జై తెలంగాణ అన్నాడు ఉపన్యాసం అయినాక. అన్నడా? బాలకృష్ణ కూడా జై తెలంగాణ అన్నడా? కానీ రేవంత్ రెడ్డి మాత్రం జై తెలంగాణ అంటది. ఆయనకు నిద్రలో కూడా జై తెలంగాణ యాదికి వస్తుంది, కళలో కూడా కేసీఆర్ కనబడుతుంది. ఈ మధ్య రేవంత్ రెడ్డి ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా కనీసం ఒక 30 సార్లైనా కేసీఆర్ తలుచుకుంటాడు. కేసీఆర్ ను తలుచుకోకుండా రేవంత్ రెడ్డి మాట్లాడలేడు, ఆయన ప్రసంగం ఉండదు. మన ఆత్మగౌరవ నినాదమే జై తెలంగాణ. ఆ నినాదాన్ని కనుమరుగు చేయాలని కుట్రలు చేస్తా ఉన్నాడు. ఈ మధ్య రేవంత్ రెడ్డి జై తెలంగాణ గారు ఏమంటుండు, జై ఢిల్లీ, జై సోనియా గాంధీ, తప్ప జై మోడీ అంటాడు. బడే బై చోటే బై. అంతకు మించి జై తెలంగాణ మాత్రం అనడానికి ఆయనకు నోరు రాలేదు కూడా. ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలుసు, ఇంట్లో కొంతమంది పాత ఉద్యమకారులు ఉన్నారు, కొత్త తరం విద్యార్థి నాయకులు ఉన్నారు. ఆనాడు ఉద్యమం జరిగేనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో రాజీనామాలు చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎంపీలు అందరం రాజీనామా చేసినాం. రాజీనామా చేయకుండా పారిపోయిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే అది రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయలేదు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయలేదు. జిరాక్స్ కాగితం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. రాజీనామా చేయాలని ప్రజలందరూ తిరగబడితే ఇచ్చినట్టే ఇచ్చిండు, కానీ జిరాక్స్ కాగితం ఇచ్చిండు స్పీకర్. ఒరిజినల్ ఇస్తే ఏడ యాక్సెప్ట్ చేస్తాడో, ఎక్కడ మళ్ళా ఎలక్షన్ పోవాలో జిరాక్స్ కాగితం ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం తరోడా గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత 20 రోజులుగా తాగునీరు రావడం లేదని ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసనకు దిగిన మహిళలు. వేసవి కాలం నుండి తాగునీటి సమస్య ఉందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన. వెంటనే అధికారులు స్పందించి తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్. నీళ్ళు లేదు, కరెంట్ లేదు, మాకు 20 రోజుల నుంచి ఏం లేదు. పిలిచి చూడకొచ్చిండు, ఎప్పుడంటే ఇదే వారం రోజులకు 10 రోజుల నెల నీళ్లు ఉన్నాయి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన లీడర్ నాయకత్వ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, లీడర్ అంటే ఎవరు ఆకాశం నుండి ఊడిపడరు, పుట్టుకతోనే ఎవరు లీడర్ అవ్వరు, తనకు తాను నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకు వెళ్లే వాళ్ళే నాయకులు అవుతారన్నారు. లీడర్ అంటే ఏంది? ఎవరిని లీడర్ అంటారు? ఊర్లల్లో తెల్ల బట్టలు వేసుకొని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, స్పోర్ట్స్ షూ వేసుకొని తిరిగేటోళ్ళని లీడర్ అంటారా? అట్లా కాదు కదా. లీడర్ అంటే కేవలం ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్, సీఎం అయితేనే లీడర్ అవుతారా? అట్లా కాదు కదా. ఇంట్లో ఉండే ఇల్లాలు ఫస్ట్ లీడర్ అవుతారు.
ఇంట్లో ఉండే ఇల్లాలు పొద్దున్న లేస్తే భర్తకేం కావాలి, పిల్లలకేం కావాలి, ఎవరికేం కావాలి అన్నీ కూడా ఆలోచించి డిజైన్ చేసి వాటిని టైమ్లీ ఎగ్జిక్యూషన్. ఇవి కంపెనీ భాషలో చెప్తే స్టైల్గా ఇట్లా చెప్తారు, కానీ అమ్మ ఏం చేస్తుంది, పిల్లాడు స్కూల్కి పోతుందంటే వాడు పోయే లోపలనే టిఫిన్ డబ్బా కట్టాలి, వానికి ఇంట్లో పాలు తాగిపోయాలి, పంపించాలి, భర్త లేచే లోపలనే అన్ని వేయాలి, పంపించాలి, మళ్ళీ ఆమె పని చేసేది ఉంటే ఆమె పనికి పోయేటప్పుడు సర్ది కట్టుకొని పోవాలి. అన్ని టైమ్లీ ఎగ్జిక్యూషన్ అయితే ఏ ఒక్కటి మిస్ కాదు. ఇల్లాలకి 2 రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది ఇంటోళ్ళ సంగతి, మొత్తం డిస్రప్షన్ అయిపోతుంది, ఆగమాగం ఉంటుంది ఇంటి పరిస్థితి. అంటే ఈ సమాజంలో తొలి లీడర్ ఇల్లాలు. ఆ ఇల్లాలు ఉంటే లీడర్ అంటే ఎవరో ఆకాశంలోకి వెళ్ళి ఊడి పడరు, తల్లి గర్భంలోకి వెళ్ళి ఎవరు కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు, అందరూ సామాన్య శిశువుగానే పుడతారు. కానీ నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడు అవుతాడు తప్పితే మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాడు. వాడి వల్ల 10 మందికి ఉపయోగం కూడా ఉండదు. నీళ్లు నిధులు నియామకాలు మన ఉద్యమ ట్యాగ్ లైన్. గోదావరి కృష్ణ జలాలను బీడు భూములకు మళ్లించింది కేసీఆర్. రాష్ట్రం ఏర్పడిన నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉంటే 2023 నాటికి అది 3 లక్షల కోట్లకు తెచ్చింది కేసీఆర్. రాజ్యాంగబద్ధంగా 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కేలా రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించింది కేసీఆర్. కానీ నేడు వీళ్ళు ఆంధ్రాకు నిధులు రాహుల్ గాంధీకి ఢిల్లీకి వెళ్తున్నాయన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మన ఉద్యమ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు. కేసీఆర్ గారు ఎంతో ప్రయత్నం చేసి తెలంగాణ భూభాగం మీద కృష్ణా గోదావరి నీళ్లను పాలించింది. మన నీళ్లు మన హక్కును కాపాడే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. నిధులు తెలంగాణ బిడ్డలకే దక్కే విధంగా రాష్ట్రం ఏర్పడిన నాడు 62,000 కోట్ల బడ్జెట్ ఉంటే మొన్న మనం దిగిపోయే నాడు 3 లక్షల కోట్లకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది కూడా కేసీఆర్ గారు. నియామకాలు తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దక్కాలని 95% నియామకాల్లో లోకల్ రిజర్వేషన్ తెచ్చింది కేసీఆర్. చాలా మంది ఉద్యోగాలు అనగానే ఒక తప్పుడు ప్రచారం చేస్తుంటారు. మన ఉద్యోగాలు మనకే దక్కాలి అంటే ఆనాడు 60-40 ఉండేది. 60% లోకల్స్, 40% ఎవరైనా వచ్చే అవకాశం ఉండేది. కానీ కేసీఆర్ గారు 2 ఏళ్లు పోరాడి ప్రధానమంత్రితో మాట్లాడి రాష్ట్రపతిని మెప్పించి 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకు దక్కే విధంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించిండు కేసీఆర్. అది నియామకాలు. మన నీళ్లు కృష్ణా గోదావరి నీళ్లు మన భూభాగంలో పారాలి, మన ఉద్యోగాలు మన పిల్లలకు దక్కాలి, మన నిధులు మన తెలంగాణ అభివృద్ధికి దక్కాలి అని కేసీఆర్ గారు ఆనాడు జయశంకర్ సార్ చెప్పిన నినాదాన్ని నిజం చేసి చూపిండు మన కేసీఆర్ గారు. కానీ ఇవాళ ఏమైతుందో మీకు తెలుసు. నీళ్లు ఆంధ్రాకు, నిధులు రాహుల్ గాంధీకి పోతున్నాయి. రేవంత్ రెడ్డి పాలనలో 20 నెలల పాలనలో ఏం జరుగుతుందంటే నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు, నిధులు ఢిల్లీకి పోతున్నాయి. నీళ్లు ఆంధ్రప్రదేశ్ కంటే బాబుకు, నిధులు ఢిల్లీ కంటే రాహుల్ గాంధీకి పోతున్నాయి. మరి దీనికోసమైనా ఏం జరుగుతుంది? మరి ఆ విషయాలు మీరు తెలుసుకోవాలి, ఆ విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలుగుదేశం, మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ముగ్గురు కలిసి మన తెలంగాణ హక్కులకు ముప్పు వాటిల్లో చేస్తున్నారు. మన హక్కులు దెబ్బతీసే కుట్రలు చేస్తా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని ఆ కుట్రలను బద్దలు కొట్టాలి. అంటే బద్దలు కొట్టాలంటే ఆ కుట్రల స్వభావం ఏంటి, ఆ కుట్రల స్వరూపం ఏంటి, ఏ రకంగా కుట్రలు జరుగుతా ఉన్నాయి, దానివల్ల భవిష్యత్ తరాలకు తెలంగాణకు ఎట్లా నష్టం జరుగుతుందో మీకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మీ మీద ఉంది. జనరల్ గా ప్రజలు ఎప్పుడైనా కూడా ద్రోహం జరుగుతుందని తమకు తెలియనంత వరకు పట్టించుకోరు. ప్రజలకు ఎప్పుడైతే మన హక్కులు దెబ్బతింటున్నాయి, మన నీళ్లు పోతున్నాయి, మన తెలంగాణకు ద్రోహం జరుగుతుందని తెలిస్తే ప్రజలు ఊరుకోరు, తిరగబడతారు. అందువల్ల ఆ ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రేపటి భవిష్యత్ నాయకులుగా, రేపటి తరం యువకులుగా మీరు ఈ జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షను మీరు అర్థం చేసుకోవాలి. ఆ వివక్షను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి. మన హక్కులు మనం కాపాడుకోవాలి. తెలంగాణ ప్రయోజనాలను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది.
ప్రెస్ మీట్ పేరిట ముందుకొచ్చి కాంట్రాక్ట్ విషయాలతో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దొరికిపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుండి రిలీజ్ అయింది ఆగస్టు 2024లో అయితే 4-5 నెలల క్రితమే కేటీఆర్ కవిత విడుదల కోసం బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేస్తామన్నట్టు రొటీన్ కాంగ్రెస్ ఐటీ సెల్ స్క్రిప్ట్ చదివి సీఎం రమేష్ అడ్డంగా బుక్ అయ్యారు. అంతేకాకుండా ఎవరైనా ప్రాముఖ్యం ఉన్న లీడర్లు ఇలాంటివి చెప్పినా ఎంతో కొంత జనాలు నమ్మే అవకాశం ఉంది. కానీ కేసుల నుండి తప్పించుకోవడానికి టీడీపీ నుండి బీజేపీలో చేరిన సీఎం రమేష్ ను తెలుగు ప్రజలు నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి. ఈ యొక్క ప్రెస్ మీట్ తో కేవలం కేటీఆర్ బయటపెట్టిన రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ డీల్స్ మాత్రమే కాదు, తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య ఉన్న దోస్తీ కూడా బట్టబయలైంది. కాంట్రాక్టుల పేరుతో ఆంధ్ర నాయకుల కోసం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల సొమ్మును ఎలా పంచిపెడుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా పాత చింతకాయ పచ్చడిలా బీఆర్ఎస్ బీజేపీ విలీనమంటూ ఆంధ్ర నేతలతో కలిసి రేవంత్ ఆడుతున్న ఆటను తెలంగాణ ప్రజలు ఇప్పటికే చీకొట్టారు. కానీ అదే ఎజెండాను ఇంకా వదలకపోవడమే గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి నష్టంగా మారుతోందని సీనియర్ నేతలు హైకమాండ్ కు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారట. నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాము? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి రేవంత్ రెడ్డి జై తెలంగాణని ఎందుకు అన్నాడో సవివరంగా చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. 69 ఉద్యమం, ఒక పిచ్ బ్యాట్లింగ్, ఒక ప్రత్యక్ష యుద్ధం. అటువైపు పోలీసులు, చిప్ప పోలీసులు అందరూ, ఇటువైపు అంటే మలబార్ పోలీసులు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దుర్మార్గపు కాంగ్రెస్. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, తెలంగాణకు మొట్టమొదటి విలన్ ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణను అన్యాయంగా ఆంధ్రతో కలిపింది, ఇక్కడి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీ. 69లో 369 మందిని పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ప్రత్యక్ష యుద్ధం జరిగింది. ఇక్కడి పోలీసులు అయితే క్రూరంగా ఉండరని మలబార్ పోలీసులు, కేరళ పోలీసులు తీసుకొచ్చి కాల్చి చంపితే 369 మంది బిడ్డలు చనిపోయినారు. వాళ్ళ త్యాగానికి గుర్తుగానే వాళ్ళ అసెంబ్లీ ముందట అమరవీరుల స్తూపం ఉంది. నీళ్ల వనరు తరలించి నిధులన్నీ మళ్లించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్. అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఊళ్ళ రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల, మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. తొవ్వా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు, జోహారులు. అమరులకు జోహార్, వీరులకు జోహార్. ఆ తెలంగాణ అమరుల గుర్తుగా అమరవీరుల స్తూపం ఉంది. కేసీఆర్ గారు ఏ కార్యక్రమం ప్రారంభించినా అమరవీరుల స్తూపం దగ్గర 4 పూలు పెట్టి వందనమాచరించి వాళ్ళను తలుచుకొని అమరవీరులకు జోహారు చెప్పి, రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగితే, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిగితే
మొట్టమొదట అమరవీరులకు గాలిలో తుపాకీ బుల్లెట్లు కాల్చిన తర్వాత వందనం చేసిన తర్వాతనే రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగాలనే ఒక సాంప్రదాయాన్ని కేసీఆర్ పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి నిజానికి ఏ కార్యక్రమం మొదలైనా అమరవీరుల స్తూపం దగ్గరకు పోవాలి. ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చిన వాడు రేవంత్ రెడ్డి. ఆ అమరవీరులకు పోయి దండం పెట్టే ఆ సాంప్రదాయాన్ని పాటించని వాడు రేవంత్ రెడ్డి. ఆయన ద్వేషం, ఆయనకు తెలంగాణ చరిత్ర పట్ల ద్వేషం, తెలంగాణ చరిత్ర పట్ల అసహనం. ఆయన తెలంగాణ ఉద్యమం రావడం మీదనే ఆయనకు ఒక రకమైనటువంటి ఉక్రోషం. ఆ ఉద్యమం మీద ఒక ఉక్రోషం. మనకు తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ నినాదం అంటే మన విజయ గాథ, మనం సాధించిన విజయం యొక్క చరిత్ర. దాన్ని తలుచుకుంటే అనేక సంఘటనలు గుర్తుకొస్తాయి మనకు, ఎన్నెన్నో సంఘటనలు. కేసీఆర్ గారు రాజీనామా చేసి అప్పుడెప్పుడో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి దండ వేసి ఆయన పదవులకు రాజీనామాలు చేస్తూ తెలంగాణకు ఒక అప్రతిష్టను తీసుకొచ్చింది కాంగ్రెస్ నాయకులు. ప్రతిసారి తెలంగాణ డిమాండ్ అమ్ముకొని తెలంగాణ డిమాండ్ ద్రోహం చేస్తూ ప్రజలలో అవిశ్వాసాన్ని కల్పించారు. ఈసారి తెలంగాణ ఉద్యమం దగదగ మెరుస్తూ పోవాలి, తెలంగాణ రక్తానికి అంటిన ఆ అపవాదును తొలగిస్తూ మలినాన్ని తొలగిస్తూ తెలంగాణ ఉద్యమం మొదలు పోవాలి అని ఆయన రణగర్జన చేసినప్పుడు అప్పుడెప్పుడు 69లో ఈ భూమిలో నిక్షిప్తమైపోయిన అమరవీరుల శ్వాసలు తిరిగి ఊపిరి పూసుకున్నాయి. ఆ ఘటన యాదికి వస్తుంది. మనకు తెలంగాణకు కరెంటు కావాలని చెప్పి రాజీవ్ రహదారి దిగ్బంధం చేసినాం, ఆ ఘటన గుర్తుకొస్తుంది. ఇక్కడనే ఉన్నారు మానుకోట నుంచి వచ్చినటువంటి విద్యార్థులు. తెలంగాణ మీద పెత్తనానికి ఆంధ్ర వలసవాద నాయకులు వస్తుంటే మానుకోటలో రాయించుకొని కొడితే అటు నుంచి అటే వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ ఘటన గుర్తుకొస్తుంది. ఒక సకల జనుల సమ్మె గుర్తుకొస్తుంది, ఒక హారం యాదికి వస్తుంది, అనేక ఘటనలు, వంట వార్పు గుర్తుకొస్తుంది, రోడ్ల దిగ్బంధం గుర్తుకొస్తుంది, చివరికి తెలంగాణను సాధించిన విజయ గాథ గుర్తుకొస్తుంది. కానీ రేవంత్ రెడ్డికి ఏం గుర్తుకొస్తుంది? రేవంత్ రెడ్డికి తన అవమానం యాదికి వస్తుంది, తను ఓడిపోయిన సంగతి యాదికి వస్తుంది. చివరి నిమిషం దాకా తెలంగాణ రాకుండా ఆపేందుకు తను చేసిన కుట్రలన్నీ వీగిపోయిన సంగతి గుర్తుకొస్తుంది ఆయనకు. అందుకని ఆయనకు జై తెలంగాణ అనడం ఇష్టం ఉండదు. చంద్రబాబు నాయుడు తెలంగాణ పొలిమేర దాటి ఆంధ్ర కరకట్టకు పోయిన సంగతి యాదికి వస్తుంది. చంద్రబాబు నాయుడు విజయవాడకు పోయిండు, రేవంత్ రెడ్డి చెంచల్గూడకు పోయిండు, అది గుర్తొస్తుంది ఆయన. అందుకని చెప్పి ఆయన జై తెలంగాణ అనడు. మొదటి నుంచి తెలంగాణను ఆపాలని కుట్రలు జరిపింది. ఆ కుట్రల్లో ప్రతి దశలో ఉన్నవాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని వీగిపోయేటట్టు చేయడానికి, బలహీనపరచడానికి. బిడ్డలు చనిపోయినంటే ఇటువంటి నాయకులు చేసిన ద్రోహాల వల్లనే. వీళ్లకు కనువిప్పు కలగాలనే బిడ్డలు చనిపోయింది. ఈ మానవుడు చెయ్యని ద్రోహం లేదు, పాలు పంచుకొని మోసం లేదు, పాలు పంచుకొని కుట్ర లేదు. ఇవాళ కూడా ఆయన మన మీద బదలా తీర్చుకుంటున్నాడు, కసి తీర్చుకుంటున్నాడు. కాంగ్రెస్ బలహీన వర్గాలకు అండగా నిలబడే పార్టీ అని, అందుకే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీ వ్యక్తి బండి సంజయ్ ను బీజేపీ స్టేట్ చీఫ్ పదవి నుంచి తొలగించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడిన రామచంద్రరావుకు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చింది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బీసీ లైన్ అరవింద్, ఈటెల రాజేందర్, ఆర్ కృష్ణయ్యకు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ దళితులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు ఏదైనా అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఈరోజు బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. ఇంత పెద్ద బలహీన వర్గాల అన్ని రాజకీయ పార్టీలు 5 శాసన మంత్రి స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే, 3 మంత్రులే సామాజిక న్యాయం ఇస్తే, ఆ పార్టీ మాత్రం మా దారి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కరుడు కట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారి తీసుకొచ్చి ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు కిషన్ రెడ్డి గారు ముందు రాజీనామా చేసి ఏ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, రాజేందర్ గారికో వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రకటించడానికి నువ్వు అవకాశం ఆనాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే పాప మా పాయల్ శంకర్ లాంటి శాసనసభలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆటలను నడవకుండా దీనికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఊరుకోరు. గిమ్మిక్స్ ఏదో చెప్తే ఎవరు గమనించారు.
మేము అడుగుతున్నటువంటి దానికి జవాబు చెప్పాలి. వాళ్ళు ఇప్పుడున్నటువంటి 40 పార్లమెంట్ సభ్యులు కానీ 5 బండి సంఖ్యలు సహా 5 కూడా మా పార్టీలో మేము ఎప్పుడైనా బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు అన్యాయం జరిగితే మేము ఏ విధంగా అందరికీ అడుగుతామో సరియైన దారిలో తీసుకుపోయే ప్రయత్నం చేస్తాము. ఈరోజు బలహీన వర్గాల ప్రాతినిధ్యం ఉన్న ఆ 5-6 ఎంపీలు భారతీయ జనతా పార్టీ హిందువుల పేరు మీద, ముస్లింల పేరు మీద ఇంకో రకరకాలైనటువంటి డైవర్షన్స్ లేకుండా రిజర్వేషన్లకు సంబంధించి 42% రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నటువంటి దాన్ని ఆమోదించి త్వరలో కోర్టు నిర్ణయించిన ప్రకారంగా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించడానికి భారతీయ జనతా పార్టీ సహకరించాలి. తప్పకుండా ఆ దిశలో ముందుకు పోవాలని కోరుకుంటాం. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ వాళ్ళు దేశ రాజకీయాల్లో తగ్గుతూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు పాలిటిక్స్ పెద్దలు చిన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పాలిటిక్స్ అన్నీ కూడా స్విగ్గీ పాలిటిక్స్ అయిపోయినాయి. ఐడియాలజికల్ పాలిటిక్స్ లేకుండా పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చింది. ఈరోజు ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారు, ఆన్లైన్లో ఎవరు వస్తారు, లేకపోతే మనకు కావాల్సింది ఎవరు తొందరగా ఇస్తారని, ఎవరు కమిట్మెంట్తో ఉన్నారు, ఎవరి ఐడియాలజీని ఫాలో చేస్తున్నారు, సిద్ధాంతకర్తలుగా లేకపోతే సిద్ధాంతాలను నమ్మేవాళ్ళు, సిద్ధాంతాలను పాటించేవాళ్ళు, సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు దేశ రాజకీయాలలో తగ్గుతూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో భారీ ఆయుధాల డంప్ను స్వాధీనం. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతాం, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. అధికారులు స్పందించి తమ తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్. ఐడియాలజికల్ పాలిటిక్స్ పోయి స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయి, సీఎం రేవంత్ రెడ్డి. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.